హాయ్ ఫ్రెండ్స్, మనం ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1 లీటర్ పాలు తీసుకొని ఒక బౌల్లో పోసి బాగా కాగబెట్టండి. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక బౌల్లో 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం పాలు పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ కలిపిన కస్టర్డ్ మిల్క్ ని మనం ముందుగా కాగబెట్టుకున్న పాలలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ మేడ్ ఏది ఉంటే అది వేసుకోండి. ఇట్స్ ఆప్షనల్. మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేయండి. ఇప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు అది బాయిల్ అవ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వండి. ఆ తర్వాత అందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని హై స్పీడ్లో బీట్ చేయండి మిక్సర్ జార్లో. అందులో ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి. పాల మీద మీగడైనా పర్లేదు. మళ్ళీ హై స్పీడ్లో బీట్ చేయండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఇది మినిమం 4 to 5 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఒక పాన్ లో 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోండి. అది పూర్తిగా కరగాలి. అది పూర్తిగా కరిగి ఈ కలర్ లోకి రావాలి. ఇప్పుడు అందులో మనం ఫైన్ గా చాప్ చేసుకున్న కాజు వేసుకోవాలి. అందులోనే బటర్ ఆర్ గీ వేసుకోవాలి. ఆ తర్వాత మనం దీన్ని ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత దీన్ని ఇలా తీసుకొని పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పౌడర్ లా మనం చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా రిఫ్రిజిరేట్ చేసిన ఐస్ క్రీమ్ ని బయటికి తీసుకొని దాన్ని మళ్ళీ మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని హై స్పీడ్ లో బీట్ చేసుకోవాలి. అలా హై స్పీడ్ లో బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్చర్ ని మనం ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న కాజు పీసెస్ ని పైన యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మినిమం 8 to 10 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్ లో రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎనీ ఐస్ క్రీమ్